ఇన్షాల్లా మీ అందరూ బాగుండాలి దేవుని కృపను బట్టి. ఈరోజు చూడండి చాలా బాగుంటుంది కూర వచ్చి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది నాగిచ్చి అంటారు దీన్ని. చాలా బాగుంటుంది. ఇది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నేను చేసి చూపిస్తాను. ఇప్పుడు పోసుకుంటున్నాను. నేను ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఈ 2 ఉల్లిపాయలు ఇవి బాగా ఎరికొచ్చినంత వరకు వేసుకుంటాను కదా. కరివేపాకు, వెల్లుల్లిపాయ, పసుపు, ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం. ఇలాగా ఈ ఫ్రై అయిపోయి పేస్ట్ వాసన పోయేంత వరకు, నూనె పైకి వచ్చేంత వరకు మగ్గం పెట్టుకుని అప్పుడు వాటర్ పోసుకుందాం. కావాలి 10 నిమిషాలు అయిపోయింది. ఒక గ్లాసు వాటర్ కూడా పోసుకుంటున్నా. ఇప్పుడు గ్రేవీ వచ్చే వరకు ఉంచుకుందాం. చూసారు కదా నాగిచ్చి కూర ఎలా వచ్చిందో చూడండి. అలాగే గరం మసాలా కొద్దిగా, ఇప్పుడు కొంచెం కొత్తిమీర, అంతేనండి. సింపుల్ చాలా బాగుంటుంది కూర అయితే. మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బిల్ బటన్ నొక్కి బాయ్.